श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। प्रातस्मरामि रघुनाथ पदारविंदं मंदस्मितं मधुरभाष विशालफालं कर्णावलं विचलकुण्डलगण्डभागं कर्णान्तदीर्घनयनं నయనాభిరామం। చిరుమందహాసంతోటి విరాజిల్లేది, మధురమైనటువంటి భాషణములతోటి ఆనందకరమైనది, విశాలమైనటువంటి పాలభాగంతోటి మరియు చెవులకు వేళ్లాడుతున్నటువంటి కుండలము చేత ప్రకాశిస్తున్నటువంటి చెక్కిళ్ళు కలిగినటువంటిది, ముద్దులొలికే మోము, అలాగే విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఆ శ్రీరాముని యొక్క ముఖారవిందమును మనస్సులో ఈ ప్రాతకాలంలో ధ్యానిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధానంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 248వ రోజులో ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 36 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్మునిసింహస్య
कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराङ्गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 36 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। उक्तवाक्ये मुनौ तस्मिन् उभौ राघवलक्ष्मणौ प्रतिनन्द्य कथां वीरौ ऊचतुर्मुनिपुङ्गवम्। విశ్వామిత్ర మహర్షి రాముల వారు అడిగిన దానికి గురుగారు గంగ గురించి చెప్పండి అంటే చెప్పినట్లే కానీ ఇంకా చెప్పలేదేమో పూర్తిగా అనిపిస్తున్నట్లుగా ఆ కథను ముగించారు. ఆ సందర్భంలో తస్మిన్ మునౌ ఉక్తవాక్యే, ఆ లోకప్రసిద్ధమైనటువంటి బ్రహ్మర్షిగా ఉన్న ఆ విశ్వామిత్ర ముని ఈ వాక్యం ఈ రకంగా చెప్పగా, వీరౌ రాఘవలక్ష్మణౌ ఉభౌ, వీరులైనటువంటి, ఎంత గొప్ప మాటో, వివిధమైన పరాక్రమము కల, గొప్ప జ్ఞానము కల, గొప్ప శౌర్యము కల, గొప్ప ఉత్సాహము కల. చాలా అర్థాలు వస్తాయి అందులో. ఎందుకంటే తరువాతి మాటల్ని పరిశీలిస్తే ఈ మాట ఎందుకన్నారో మనకి బాగా అర్థమవుతుంది. రామలక్ష్మణులు వారికి ఉండేటటువంటి ఉత్సాహం చూసి నేర్చుకోవాలి, గురుగారిని అడిగి తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఉబలాటం, ఒక తపన స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేవైనా యుద్ధం చేసే సందర్భమా? వారి వీరత్వం గురించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే, వారి కుతూహలం, వారు తెలుసుకోవాలి, సంస్కరించుకోవాలి, నేర్చుకోవాలి అనేటటువంటి ఆ ఉత్సుకత, ఆ ఆసక్తి అంత స్పష్టంగా కనిపిస్తోంది వారిలో. ఆ సందర్భంలో వీరవు రాఘవలక్ష్మణవు, వీరులైనటువంటి మన రాఘవుడు, ఆ లక్ష్మణస్వామి, వీరిద్దరూ కథాం ప్రతినంద్య, భలే చెప్పారు గురుగారు, నిజంగా గొప్ప కథ, చాలా అద్భుతంగా ఉంది అని అభినందించుకుని, ఆ గురుగారి కథను గొప్పగా మెచ్చుకుని సంతోషపడి, మునిపుంగవం ఊచతు, మునులలోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి ఆ విశ్వామిత్రుల వారి గురించి ఇలా అన్నారట. ఆ విశ్వామిత్రులతో ఇలా అన్నారట. తెలుగులో తు అనే మాట సంస్కృతంలో గురించి అన్నట్లుగా ఉంటుందన్నమాట ఆ ప్రయోగం. విశ్వామిత్రం ఊచతు అంటే విశ్వామిత్రులతో పలికిరి అని మన తెలుగు అనువాదం. ఏముంది ఇందులో అభినందించడానికి? గురుగారు గంగ గురించి చెప్పండి అని రాముల వారు అడిగారు. విశ్వామిత్రుల వారు, నాయనా, అనగనగా ఒకానొక హిమవత్ పర్వతం ఉంది. వారికి మేరు పర్వత రాజపుత్రిక అయినటువంటి మేనా మనోరమ, గొప్ప లక్షణవతి అయినటువంటి ఆమె ఇల్లాలుగా ఉంది. ఆ దేవతామూర్తిగా ఉన్నటువంటి ఆ హిమవంతులకు, ఆ సౌభాగ్యవతి అయినటువంటి ఆ అర్ధాంగికి గొప్ప సంతతి కలిగింది. దానిలో ఒకరు గంగ, మరొకరు ఏం చెప్పారు గమనించండి, ఉమా అని చెప్పారు. అందులో ఉంది రహస్యమంతా. గంగా అనే మాటలో ఉంది తాత్పర్యమంతా. గాం సిద్ధిం గమయతి ఇది గంగా ఒక మాట.
అంటే మనం దేన్నైనా కోరుకుని నాకు ఇది నెరవేరాలి అని భావించి మనం ఏదైనా ఒక ప్రయత్నం మొదలు పెడితే పుణ్యమో పూజో దానమో హోమమో అది కనుక ఆ గంగ ఒడ్డున చేసినట్లయితే అది నెరవేరుస్తుంది. అలాంటి మహిమ కలది. ఒక వ్యక్తి గొప్పగా ఉపయోగపడాలి అంటే, ఒక వ్యక్తి అందరికీ సహాయం చేయగలగాలి అంటే మరి ఆ వ్యక్తి ఎంత గొప్పవారై ఉండాలి. ఇప్పుడు ఈ గంగా అనే అసలు ఆ పేరులోనే ఇంకా మందాకిని, స్వర్వాహిని, లేకపోతే ఇలా ఇలా రకరకాల మాటలు ఉన్నాయి. వాల్మీకి మహర్షి ఎంతో చెప్పాలనుకుంటారు, ఇప్పుడే చెప్పేయాలనుకుంటారు. ఇది ఇంకా చాలా ఆశ్చర్యం. క్షణశ కణశ్చైవ విద్యాం అర్థంచ సాధయేతు అంటారు. ప్రతి క్షణం నేర్చేసుకోవాలి, ప్రతి పైసా సంపాదించేయాలి అని నీతిశాస్త్రం చెప్తోంది. నాకు 100 కూడిన తర్వాత దాస్తాను అని అనుకోవడం తెలివి తక్కువతనం. రూపాయి కుదిరితే రూపాయే అన్నట్లుగా దాచడం మొదలు పెడితే వాడు ఖచ్చితంగా గొప్ప ఐశ్వర్యవంతుడైపోతాడు. నేను ఈ కాస్తసేపు గడిపేసి రేపటి నుంచి మొదలుపెట్టి ఒక పూట అంతా దీనికి వెచ్చించి చదువుకుంటాను, లేకపోతే ఎక్కడో గురువుల దగ్గరికి పెడతాను అని అనుకునేవాడు తెలివి తక్కువవాడైపోతాడు. ప్రతి క్షణం అమ్మో ఈ క్షణం కుదరకపోతే ఇంక మళ్ళీ కుదరదేమో అన్నట్లుగా ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో వారు క్షణక్షణం విద్యార్జన చేసేవారు, వారు ఖచ్చితంగా బాగుపడిపోతారు అని శాస్త్రం చెప్తోంది. మనం ఎలా ఉంటే మనం కోరుకునే సుఖం మనకి దక్కుతుందో, మనం కోరుకునేటటువంటి 10 మందిలో గుర్తింపుకి మనం యోగ్యులం అవుతామో దాన్ని అంతని మన శాస్త్రజ్ఞులు ఎంతో విపులంగా చెప్తున్నారు. అందరూ ఉండి పెద్దలంతా ఉపదేశం చేస్తూ ఉంటే దీన్ని పక్కన పెట్టి అమ్మా నాన్నలు లేని ఒకానొక దిక్కుమాలిన అంటే అనాథలాగా బ్రతకడం ఎంత హేయం, ఎంత దారుణం. కనుక ఈ ఉన్న రహస్యాల్ని గమనించుకుని మనల్ని మనం మంచిగా తీర్చిదిద్దుకున్నట్లయితే మనం తీర్చిదిద్దాల్సిన సందర్భాలు కొన్ని వస్తాయి. పిల్లలు, ఇల్లు, వాకిలి, మన బాధ్యతలు. అలాంటి సందర్భంలో గొప్పగా ఉండగలుగుతామని ప్రకృతంలో గంగా అని పెద్ద ఆమెకు పేరు చెప్పారు. రెండవ ఆమెకు ఉమా అని ఒక పేరు చెప్పారు. అందులో ఉంది రహస్యం అంతా. ఒకానొక సందర్భంలో పరమాత్మ ఏమన్నారు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నదులు అన్నీ ఒక దగ్గర పరిశీలిస్తే నేను గంగా స్వరూపాన్ని అన్నారు. నిన్నటి రోజున మనం ఏమని చెప్పుకున్నాం, సకల దేవమయీ గంగా అని ఒక మాట చెప్పుకున్నాం. సకల నదీ స్వరూపము ఆ గంగా అని చెప్పుకున్నాం. క్షణం శ్రీరామ్. ఆ సందర్భంలో గంగకు అంత గొప్పతనం ఎలా వచ్చింది? అసలు గంగను అడిగితే దేవతలు హిమవంతులు ఎందుకు ఇచ్చేశారు? తండ్రి ఎంతటి వారైనా, అంటే ఎంతటి బీదవాడైనా, ఎంతటి సామాన్యుడైనా, ఎంత పేదవాడైనా వివాహం చేసి చక్కగా ముచ్చట్లు అన్నీ తీర్చి అందంగా సాగనంపి ఆ రకంగా ఏదో మెడలో మాంగళ్యంతో కాలికి మట్టెలతో ఆ పిల్ల ఎప్పుడైనా ఒకసారి మన ఇంటికి వచ్చి అటు ఇటు తిరుగుతుండే చూసి ముచ్చటపడాలి అని అనుకుంటారు. కానీ స్వామి మీ పిల్లతో మాకు పనుంది ఇచ్చేయండి అని అడిగితే అడిగిన వారు దేవతలైతే కూడా ఇచ్చేస్తారా? కుశనాభులు ఇచ్చారా? అలా వాయుదేవుడు ఇష్టపడుతున్నాడు నాన్నగారు అని వచ్చారు, చెప్పారు. ఓహో అవునమ్మా, ఇంతకంటే కావాల్సిందే ఉంది, పట్టుకెళ్ళిపోమ్మనండి అని చెప్పి వాయుదేవుడికి ఇచ్చారా? కాదు కాదు, ఏరి కోరి పరమయోగ్యుడైనటువంటి బ్రహ్మదత్తుడికి ఇచ్చారు. అలా అంటే ఒకానొక పెద్ద కళ్యాణ మండపంలో అందంగా చక్కగా ఆకాశం అంతా పందిరి వేసి అన్నట్లు, ఈ భూమి మీద అంతా విస్తళ్ళు వేసి విందు భోజనాలు వడ్డించి అన్నట్లు అందరూ ఆశపడినట్లే కుశనాభులు కూడా చేశారు. మరి హిమవత్ పర్వతరాజు ఎందుకు ఈ గంగను ఇచ్చేశారు? అక్కడ దేవతల గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పారు? చాలా ఆశ్చర్యంగా చెప్పారు. దేవకార్య చికీర్షజ అన్నారు. దేవకార్యార్థ చికీర్షజ అని కదా. క్షణం ఆ మాట తీస్తా స్వామి, వెనకాల మాట ఉండాలి. అధజ్యేష్టాం సురా సర్వే దేవతార్థ చికీర్షజ.
అని ఉంది. మర్చిపోతామేమో పాత పాఠాలు అని వాల్మీకి మహర్షి ఒక్కసారి గుర్తు చేయడానికి కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దేవతల యొక్క అర్థాన్ని సాధించుకోవాలి. ఏమి దేవతల అర్థం? మనం గతంలో ఎన్నిసార్లు అనుకున్నాం. ఒకానొక సూర్య భగవానుడు, ఒకానొక పర్జన్యుడు, మేఘుడు, ఇంద్రుడు, ఇలా ఎవరిని ఎక్కడ గమనించినా లోకంలో అంతా చక్కగా హాయిగా సుఖంగా ఉండాలి అని వారు ప్రవర్తిస్తూ ఉంటారే, ప్రయత్నిస్తూ ఉంటారే. కుశనాభ కన్యకల కథలో చెప్పుకున్నటువంటి రీతిగా వాయుదేవుడు ఒకానొక కామ పిశాచి ఆక్రమిస్తే వేరేలా ప్రవర్తించాడు అని అనుకోకూడదు. అది మనల్ని హెచ్చరించడం కోసం చెప్పినటువంటి ఒకానొక మాట. లెక్కకు తలుచుకోవాలి అంటే భీషా అస్మాద్ వాతః పవతే, భీషా ఉదేతి సూర్య, తన కార్యక్రమాన్ని లోకం కోసం జాగ్రత్తగా నిర్వహించడంలో తేడా వస్తే ఆ పరమాత్మ చీరేస్తాడేమో అని చెప్పి భయభక్తులతో ఉండేటటువంటి కర్తవ్య దీక్షతో ఉన్న మొట్టమొదటి వాడు ఉపనిషత్తు చెప్తోంది భీషా అస్మాతు వాతః పవతే, వాతః వాయుదేవుడు, అస్మాతు ఈ పరమాత్మ వలన భీషా భయకంపితుడై గజ 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 వణికిపోతూ తేడా వస్తే స్వామి తాట ఒల్చేస్తాడు అనేటటువంటి దృష్టితో ఇది మంచి చోటు, ఇది మేడ, ఇది మిద్దె, ఇది సన్నజాజి పూల పందిరి, ఇది ఒకానొక మురికివాడ అనేటటువంటి భేదం ఎక్కడా లేకుండా అంతా అలా వీచుతూనే ఉంటాడు, ప్రసరిస్తూనే ఉంటాడు అని ఉంది. అలాంటి వాయుదేవుడే కనుక ఒక్క క్షణకాలం స్తంభించిపోతే ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోతుందన్నమాట. తారకాసుర వధ, మరి స్కందోత్పత్తి, ఇలాంటి విషయాల్లో రాబోయే ఘట్టంలో మనం దాన్ని కూడా వివరించుకోబోతాం. ఆ సందర్భంలో సరే ఎందుకోసం ఈ మాట అనుకున్నామంటే వాయుదేవుడి గురించి ఎవ్వరూ చెడ్డగా అనుకోవలసిన అవసరం లేదు. వినగానే ఏదో ఒక అభిప్రాయం మనసులో పెట్టేసుకోవడం అనేది అంత వివేకుల లక్షణం కాదు కదా. అందుకని మన పెద్దలు వీటిని, ఈ వేదాల్ని, ఉపనిషత్తుని, వీటన్నింటినీ కూడా ఉదాహరిస్తూ ఉంటారు. కనుక నాయన వాయుదేవుడు అంటే అంత ప్రాణప్రదుడు, ప్రాణస్వరూపుడు అని. సరే, కనుక ఈ రకంగా గంగకు అంత స్థాయి ఎలా వచ్చింది? గంగను ఎందుకు ఇచ్చేశారు? దేవతార్థ చికీర్ష అంటే ఆ దేవతల ప్రయోజనం ఏమి అంటే అక్కడ రాస్తారు వ్యాఖ్యానంలో. నిన్నటి రోజున మనం 13 శ్లోకాలు చెప్పేసుకున్నాం. వరుసగా చెప్పడం మొదలు పెడితే సుమారుగా మన గడియారంలో 7:34కే ఆ శ్లోకాలన్నీ అయిపోయాయి. ఆ రకంగా ప్రయత్నిస్తే 15-20 శ్లోకాలు చెప్పేసుకోవచ్చు. 32 అక్షరాలు ఉచ్చరించడానికి సుమారుగా 32 మాత్రలు అని అనుకోండి. 32 సెకన్లు చాలా ఎక్కువ కదా. కాదు కూడదు అంటే 1 నిమిషం. ఆ దానికి కాస్త అనువాదం చేయాలి అంటే ఇంకొక నిమిషం తప్పితే 2 నిమిషాలు, 3 నిమిషాలకి శ్లోకం చెప్పున అలా అలా పూర్తి చేసేసుకుంటే మనం పొందేది కాలక్షేపం తప్ప దేవతార్థ చికీర్షజ అన్నట్లుగా మన గొప్ప ప్రయోజనాన్ని కాదు. కనుక ఆగి ఆలోచించి కొంచెం గమనించి దీన్నించి మనం ఏం నేర్చుకోవాలి అంటే కొన్ని సందర్భాల్లో నీతి, కొన్ని సందర్భాల్లో మంచి వ్యక్తిత్వం, కొన్ని సందర్భాల్లో పుణ్యం. ప్రకృత కథ నిన్న మంగళవారం పూట ఆరంభమైన ఈ కథ ఉందే, ఇది చాలా 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 ప్రశస్తమైనది. స్కందోత్పత్తి గురించి, గంగావతరణం గురించి, రామలక్ష్మణుల్ని అడ్డం పెట్టుకుని లోకానికి అంతకీ కూడా విన్నంత మాత్రం చేత వారి పాపాలన్నీ పోయి ఏ ఫలితం దక్కలేదని వారు అయ్యో కుయో మొర్రో అంటున్నారో ఆ ఫలితాలన్నీ సుఖంగా దక్కాలి అని. ఏమా ఫలితాలు? అందరి దృష్టి ఉన్నవాడు, చిన్నవాడు, బీదవాడు, ప్రతి వాడికి కూడా పిల్లల మీద కదా. అలాంటి పిల్లల మీద మక్కువ మనస్సు పెట్టుకుని కదా మనం ఈ బాలకాండను పారాయణం చేసుకుంటున్నాం. అలాంటి బాలురందరినీ తనంతటి వారినిగా చేయాలి అని కదా మన బాలరాముడు ప్రవర్తిస్తూ మన కోసం ఎంతో కుతూహలంతో ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నారు. కనుక లోకంలో ఎవరికైతే సంతతి లేదు 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 అని వెతలు పడుతూ ఉంటారో వారందరికీ దానికి ప్రతిబంధకంగా ఉండేటటువంటి, అడ్డంకిగా ఉన్నటువంటి ఆ పాపమో దోషమో జాతక లోపమో వగైరా అదంతా పోవాలి. వారికి గొప్ప మంచి సంతతి కలగాలి. సత్సంతతి సిద్ధి కోసం అని ప్రతినిత్యం మనం సంకల్పం చెప్పుకుంటున్నాం. ఆ సంకల్పం చెప్పేసుకుని దానికి అనుగుణంగా కనుక మనం ప్రవర్తించలేకపోతే ఈ సంకల్పం అంతా వృథా.
ఏం ప్రయోజనం లేదు. అనుగుణంగా ప్రవర్తించడం అంటే ఏమి అంటే ఈ స్కందోత్పత్తిని బాగా మనస్సులో వంట పట్టించుకోవాలి అన్నమాట. ఈ కుమార జననం అనేటటువంటి దానిని మనం చాలా భక్తి శ్రద్ధలుగా ఉపాసనం చేసుకోవాలి అన్నమాట. ఈ కుమార జననానికి గంగావతరణానికి చాలా ముఖ్యమైనటువంటి సంబంధం ఉంది. క్షణం. దీన్ని అంతని ఉద్దేశించి రాముల వారు తెలుసుకోవాలి, కాదు మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అడుగుతూ ఉంటే, పాపం విశ్వామిత్రులు ఇప్పటికే చాలా పొద్దుపోయింది, నేను ఎక్కువగా మన భాషలో చెప్పాలంటే ల్యాగ్ చేస్తున్నట్లుగా అయిపోతుంది అని సంక్షేపంగా ముగించి, నాయనా తత్సద్బ్రహ్మార్పణమస్తు ఇది కథ అని అన్నారు. ఆ చెప్పిన దానిలోనే గుణాలని వెతుక్కుంటున్నట్లుగా మన శ్రీరాముడు లక్ష్మణస్వామి ఉభౌ కథాం ప్రతినంద్య, గురుగారు ఏం గొప్పగా చెప్పారండి అనేసి భేష్ భేష్ శభాష్ అనేసుకున్నారంటే వారికి ఏదో అర్థమైంది. ఆ ఏదో అనే మాటకు అర్థమేమి అంటే, గంగా అనే మాటలోనే కోరిన దాన్ని అంతని సిద్ధింపచేసేటటువంటి ఒకానొక గుణం ఉన్నది అని అర్థం అన్నమాట. ఎందుకు ఆ స్థితి వచ్చింది అంటే లోకోపకారమే తప్ప ఏ కాస్త తన స్వార్థం లేనిది. లోకంలో ఎవరు ఏ రకంగా ప్రవర్తించినా సరే తను అంటే నియమనిష్టలకి లోబడి ఉండేవారు, మంచిగా ఉండేవారు, అవతల వాళ్ళు ఏడిస్తే చూసి సంతోషించేవారో, లోకో భిన్న రుచి అని కదా రకరకాల మనస్తత్వాలు. ఎటువంటి వారు వచ్చి నా దగ్గర ఇలా ముక్కు మూసుకుని ములిగినా వాళ్ళందరినీ శుభ్రం చేయడమే నా మనస్తత్వం అని పెట్టుకున్నది కనుక అలా శుభ్రత 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 పతివ్రత పవిత్రత పవిత్రత అని పెట్టుకున్న సందర్భంలో నిజంగానే పతివ్రతలకు కూడా పవిత్రతను చేకూర్చేలాంటి స్థితికి చేరిపోయింది ఆ గంగ. ఆ గంగావతరణం గురించి మనం రాబోయే కథలో చెప్పుకోబోతాం అని నిన్న కూడా మనం ఒకసారి ప్రకటించుకున్నాం. ఆ సందర్భంలో ప్రస్తుతం మనం అనుకోవలసినటువంటి మాటలు కొద్దిగా ఉన్నాయి. అది ఉమా పార్వతీ చరిత్రం గురించి, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం గురించి. ఇప్పటి రోజున మనం పెట్టుకున్నటువంటి శ్లోకాల్లో 4 శ్లోకాలు గడిచిన తర్వాత కృతోద్వాహే అని మొదలుపెట్టి ఆ పార్వతీ పరిణయం గురించి రాబోతోంది. కనుక మనస్సు లగ్నమైతే తప్ప దేన్ని ఆసక్తిగా వినలేం. కనుక శ్లోకాలైపోవాలి, ఒకవేళ అలా అవ్వకపోతే శోకం వచ్చేస్తుంది అని అనుకుంటే మనం ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. కనుక ఎందుకోసం ఇది చదువుతున్నామో ఆ పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని అందించడానికి ఒకానొక దండలాగా ఉన్న ఈ బాలకాండ మధ్య భాగంలో వాల్మీకి మహర్షి దీన్ని అంతని చొప్పించి మనకి ఉపదేశం చేస్తున్నారన్నమాట. ఇందులో ఒకదానికి ఒకటి ముడిపడి అటు గంగావతరణం గురించి, ఇటు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం గురించి, అటు స్కందోత్పత్తి గురించి అలా ముప్పేటగా ఈ కథను నడిపిస్తారు వాల్మీకి మహర్షి. కనుక సావధానంగా ఉండి దీని ప్రయోజనాన్ని పరిపూర్ణంగా పొందాలి అని ఈ మాటల్ని ప్రస్తావించే నేను. ఇప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు అభినందించి అని అన్నారు కదా, ఎందుకు అభినందించడం, ఉమా అంటే ఏమి, ఆ మాటలు కొద్దిగా చెప్పుకోవాలి మనం. అంటే పార్వతీదేవి పరమేశ్వరుడు, ఉమ శివుడు లేదా ఉమ రుద్రుడు. వాల్మీకి మహర్షి నిన్న చెప్పినటువంటి మాటల్లో మనకి తెలిసిన మాట. అంటే ఈ కథ కాస్త వివరంగా తెలియాలంటే మనం ఇంకా కాస్త తులసీదాసు గారిని ఆశ్రయించాలి. ఆ తులసీ రామాయణంలో వారు దీన్ని విపులంగా వివరంగా చెప్పారు. అసలు ఈ హిమవంతుడికి 2వ కుమార్తె ఉంది, ఆమె ఉమా. ఆమె గొప్ప తపస్సు చేసింది. ఆ గొప్ప తపస్సు ఉగ్రమైనటువంటి వ్రతాన్ని పాటిస్తూ చేసింది అని అన్నారు. ఏమిటి ఉగ్రమైనటువంటి వ్రతం అని కాస్త తరిచి పరిశీలిస్తామా? తులసీదాసు గారు గురుగారు వెంటనే మనకి సమాధానం చెప్పేస్తారు. ఏమనంటే, హిమవంతులకి గంగాదేవి, ఆమె పెద్ద కూతురు ఉమా ఇద్దరు జన్మించారట. బహుశా ఆ గంగని గురించి దేవతలందరూ ప్రార్థిస్తే ఇచ్చేయాల్సి వచ్చింది కాబోలు. మరి 2వ కుమార్తె గురించి ఇంకాస్త ఏదైనా బెంగ పెట్టుకున్నారేమో. ఒక పని చేశారు. ఒకానొక సందర్భంలో
నారద మహర్షి వారి దగ్గరికి విచ్చేస్తారు. ఈ ఉమ మన అమ్మ పార్వతీదేవి తల్లి చిన్నగా ఉన్నప్పుడే పెద్దలు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు భక్తి శ్రద్ధలు పెద్దల పట్ల గౌరవం ఉన్నవారు ఏం చేస్తారు, వారి కాళ్ళు కడిగి వారికి కుశలాన్ని కనుక్కుని వారికి కావాల్సిన పరిచర్యలు అవన్నీ చేసి, ఎంత కాదన్నా కాస్త పిల్లల గురించి అడగడం కద్దు కదా. అవతలి వ్యక్తి ఏదైనా కాస్త అశ్విని భరణి కృతిగా అని అనడం మొదలు పెడితే, గురుగారు కాస్త మా పిల్ల జాతకం చెప్పండి అని అనడం కద్దు కదా. పూజారి గారు ఇలా ఉదాహరణలకేముంది, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా తటస్థపడినా స్వామి మా పిల్లల భవిష్యత్తు అని అనుకోవడం సహజం కదా. అలాగే నారదుల వారిని కూడా ఒక్కసారి మా పిల్ల జాతకం చెప్పండి గురుగారు అని అడిగారు. నారదుల వారు పార్వతీదేవిని చూస్తారు కదా, అప్పటికి ఇంకా ఉమా అనే పేరు రాలేదు. పార్వతీదేవిని చూస్తారు కదా, చూసేటప్పటికే ఎంతటి దివ్యమంగళ స్వరూపం, ఎంత ముగ్ధ మనోహరమైనటువంటి రూపం, ఎంత సుగుణ సంపత్తి. ఆ సాముద్రికాన్ని దాన్ని బట్టి పరిశీలిస్తే, రాజా నీ కూతురు మహోత్తమురాలు, చాలా ఉత్కృష్టమైనటువంటి గుణవతి అనగానే ఈమెకు మరి ఎటువంటి వాడు భర్తగా వస్తాడో కాస్త చెప్పండి గురుగారు. ఇదే కదా మరి వెంటనే మాట, అందుకునే కదా కన్య అని అనుకున్నాం, క్వ ఇయన్ నేతవ్య అని అర్థం చేసుకున్నాం కదా. అంటే పుట్టిన దగ్గర నుంచి క్వ అంటే ఏ చోటికి, ఇయం అంటే ఈ నా కూతురు నేతవ్య పంపించాలి సారీ ఇచ్చి పసుపు కుంకాలతో అనే తండ్రి ఆలోచిస్తూ ఉంటాడు కనుక ఆమెకు కన్య అనే పేరు వచ్చింది అని అనుకున్నాం కదా. వెంటనే హిమవంతులు అలా అడుగుతారు, నా కూతురుకి వివాహం గురించి వ్యవహారాల గురించి చెప్పండి అని అనగానే కాస్త చేతిరేఖలు అవి పరిశీలించి నారదులు కాస్త భ్రుకుటి ముడివేస్తారు. ఈ హిమవంతులకి లోపల ఉత్కంఠ పెరిగిపోతుంది. గురుగారు ఏ విషయం ఉన్నా సరే మీరు అస్సలు దాపరికం లేకుండా పూర్తిగా చెప్పాల్సిందే అంటారు. నాయనా ఈమె చేతిలో కొన్ని రేఖలు కనిపిస్తున్నాయి, అవి పరికిస్తే ఈమెకు ఒకలాంటి వాడు భర్త వస్తాడు. అమ్మ నాన్న ఎవరో తెలియకుండా ఒకానొక రకమైనటువంటి వేషం వేసుకుని దేన్ని లెక్క పెట్టకుండా, దేని పట్ల భయభక్తులు అంటే భయం లేకుండా, అది తాత్పర్యం, భయం లేకుండా తనకి ఎదురే లేదు అన్నట్లుగా, ఎప్పుడు ఏదో లోకంలో విహరిస్తూ ఉండేవాడు అన్నట్లుగా, అలాంటి ఒకానొక బైరాగి అంటారే, ఒకానొక యోగిలాగా, ఒకానొక ఏదో ఎప్పుడు ఏదో తన లోకంలో విహరిస్తూ ఉండేవాడిలాగా, అంటే ఒకానొక తత్వవేత్తలాగా అని అంతరార్థం అన్నమాట. అలాంటి వాడు వస్తాడు. మన మాటలో చెప్పేసుకోవాలి అంటే పిల్ల తల్లిదండ్రులు ఆశించినట్లుగా అందంగా టిప్ టాప్గా మంచి టై కట్టుకుని గొప్ప ఉద్యోగం చేస్తూ గొప్ప శాలరీ సంపాదిస్తూ అలాంటి వాడు కాకుండా, గొప్పింటి బిడ్డ అన్నట్లుగా అటువంటి వాడు కాకుండా, తల్లెవరో తండ్రి ఎవరో, తన వేషభాషలు ఏమో, అసలు ఆ తీరేమిటో ఆ పద్ధతి ఏమిటో తన ఉండే చోటేమిటో చూసేవారు అందరికీ అమ్మో ఇదేం తీర్రా బాబు అనిపించేలాంటి వాడు వస్తాడు. అలా కనిపిస్తుందయ్యా ఈ చేతిలో రేఖలన్నీ పరిశీలిస్తే అంటారు. చాలా దిగులొచ్చేస్తుంది వారికి, ఆ తల్లికి తండ్రికి. కానీ మరి ఏం చేయాలి, విధి లిఖితం ఎవరు తప్పించలేరు కదా. ఆ సందర్భంలో నారదుల్ని ఆశ్రయించి గురుగారు మమ్మల్ని అనుగ్రహించమన్న సందర్భంలో నారదులు ఉపదేశం చేసినట్లుగా, అమ్మా నీ రాత అంతా కూడా, నీ రేఖ అంతా కూడా నీకు మంచిగానే పరిణమించాలంటే నువ్వు ఒకరిని ఉపాసనం చేయాలి. ఈ లక్షణాలు అన్నీ పుణికి పుచ్చుకున్నట్లుగా, ఈ లక్షణాలన్నీ శుభ లక్షణాలుగా అయ్యేలాంటి వారొకరున్నారు. సదాశివుడు, మహేశ్వరుడు, పరమశివుడు, చంద్రశేఖరుడు. అతడిని నువ్వు భర్తగా పొందాలమ్మా. గురుగారు దానికి ఏం ఉపాయం అండి? ఏమీ లేదు. ఒకానొక ప్రశాంతమైనటువంటి మనస్సుతో, నిష్కల్మషంగా, మనస్సులో ఏ వంచన లేకుండా, ఏ గుర్తింపు కోరుకోకుండా నమశివాయ 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 జపం చేస్తూ ఉండడమే అని చెప్తారు. చిన్నపిల్ల కదా, అందున భర్త గురించి కదా,
అందున చేతి రేఖలు ఒకలా ఉన్నాయి అని చెప్పారు కదా. అందున ఆ మాటలు విని అమ్మ నాన్న బెంగ పెట్టుకున్నట్లుగా ముఖంలో అప్పుడే వాడిపోయి ఆ దిగులు కనిపించిపోతున్నట్లుగా ఉంది కదా. నెగ్గాలి, ఎలాగైనా సరే నెగ్గాలి, ఏవైనా సరే సాధించాలి అని ఒకానొక సంకల్పం జరిగింది. బహుశా ఆ సంకల్పం చేసుకున్నటువంటి పుణ్యకాలమో ఏమో, ఆ కల్మషం లేని ఆ పసిప్రాయమో ఏమో, ఒక గొప్ప భర్తని కాదు ఒక గొప్ప యోగ్యుణ్ణి భర్తగా పొందాలి అనేటటువంటి తపనో ఏమో ఆ సంకల్పాన్ని స్థిరం చేసేసాయి, దృఢమైపోయి. ఇప్పుడు తనకి తెలిసినటువంటి పద్ధతిలో ఎంతో నియమంతో నిష్ఠతో జపం చేసుకోవడం మొదలుపెట్టింది. మనం దారి తప్పేసేమో అని అనుకోకూడదు సుమా. ఉమా అని ఒక మాట చెప్పారు, ఆ పేరు ఎందుకు వచ్చిందో, అసలు రామలక్ష్మణులు చాలా గొప్పగా చెప్పారు అంటే వారికి ఏమర్థమైందో, ఉమ గొప్ప నియమంతో కూడిన తపస్సు చేస్తే రుద్రుడికి ఇచ్చి వివాహం చేశారు అని ఎందుకు వాల్మీకి మహర్షి చెప్పాల్సి వచ్చిందో దాన్ని వివరించుకుంటున్నాం. మనం అక్కడ ఉన్నాం, మనం దారి తప్పేయకూడదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ప్రకృతంలో పార్వతీదేవి తపస్సు గురించి చెప్పుకుంటున్నాం మనం. ఆ సందర్భంలో తనకు తెలిసినటువంటి నియమాలు, తనకు తెలిసినటువంటి నిష్టలు ఏమంటే, తోచినవన్నీ నచ్చినవన్నీ, మరి రాచకన్య కదండి, రకరకాల భోగాలు, ఇవేవీ వద్దు అని విడిచిపెట్టేసుకుని ఏ రకమైనటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఇక్కడే ఉండి మనం ఈ జపం మొదలు పెడితే, అమ్మ కాసేపు, నాన్న కాసేపు, కాసేపు పడుకోరా అమ్మ, కాసేపు కూర్చోరా, కాసేపు ఇలారా అని చెప్పి కదిపేస్తారేమో అని చెప్పి వనానికి వెళ్ళిపోయి అక్కడ కేవలం పండ్లు కందమూలాలు అవి ఇవి మాత్రమే తీసుకుంటూ కొన్ని సంవత్సరాలు అయినా సరే ఎక్కడ శివుడి ప్రత్యక్షం కాలేదు, శివుడితో వివాహం జరగలేదు, తన సంకల్పం నెరవేరలేదు. ఆ సందర్భంలో ఇది కూడా కాదు అని చెప్పి ఈ నియమాన్ని ఇంకాస్త పెంచుకుని కడుపు మలమల మడిపోతున్నా సరే పంచాగ్ని మధ్యంగా తపస్సు చేసింది అంటారు. కుమార సంభవంలో కాళిదాసు గారు వర్ణిస్తారు, చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఆ సందర్భంలో ఆ కూతురు అంతటి లేతప్రాయంలో అంతటి రాచబిడ్డ ఒక భర్త కోసం తన చేతి రేఖలు, తన భాగ్యరేఖ ఈ మాదిరిగా ఉంది, దీన్ని సవరించుకోవాలి అని చెప్పి తలుచుకున్నవారు చూసినవారు సైతం కళ్ళు చెమర్చుకునేలాగా, మనసు ద్రవించిపోయేలాగా అంతటి తాపానికి గురి అవుతూ ఆ తపస్సు చేస్తుంటే పాపం అమ్మ కన్న కడుపు తట్టుకోలేకపోయి. మేనకాదేవి, ఆమె మనోరమ అని అనుకున్నాం కదా, హిమవత్ పర్వతరాజు యొక్క ఇల్లాలు, ఈ పార్వతి యొక్క తల్లి, దేవతామూర్తి తల్లి, వద్దమ్మా తపస్సు వద్దురానన్న ఉ మా అని అందట. అంటే ఉ అంటే ఓసి అని అర్థం. కూతుర్ని ముద్దుగా పిలుచుకుంది. మా అంటే వద్దు 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 వద్దు, ఏమీ వద్దు, ఎందుకు వద్దు అంటే, తపస్సును చేయలేవురా అమ్మా, ఈ కష్టాలు నీకు వద్దురా అమ్మా, మేము ఏదో ఒక విధంగా వెతికి ఇంకాస్త యోగ్యుణ్ణి సంప్రదించి అలాంటి వాడికి ఇచ్చి మంచి వాడికి నేను కన్యాదానం చేసి నీకు ఒక మంచి సంసారం ఏర్పరచగలం. వద్దమ్మా, నువ్వు ఈ కష్టం తట్టుకోలేవమ్మా, ఈ కష్టం పడుతుంటే మేం చూడలేమమ్మా అని చెప్పి ఉ మా అమ్మా వద్దురా వద్దురా వద్దు 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 అని అన్న కారణంగా ఆమెకు ఉ మా అనే పేరు సార్థకమైపోయిందట. ఓహో, ఉమా అన్న దానిలో ఇంత తాత్పర్యం ఉందా? తపస్సు వద్దురా అమ్మా అని చెప్పి ఆ కష్టాన్ని తట్టుకోలేక కష్టం పడాల్సి వస్తుందని, అంటే జీవితం అంతా ఈ రేఖల వల్ల వేరే రకాలుగా ఉండాల్సి వస్తుందని, ఆ కష్టం పోగొట్టుకునేందుకు ఒకనొక సాధనంగా పెద్ద కష్టం కొని తెచ్చిపెట్టుకున్నట్లుగా, అంటే నియమంతో కూడిన తపస్సు కదా, ఇది చూసి తట్టుకోలేని ఆ కన్న తల్లి ఊ మా అని వారించిందట, వద్దు 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 అని. అందుకని ఉమా అని పేరు వచ్చిందిట. ఉమేతి మాత్ర తపసః నిషిద్ధ అని మొదలుపెట్టి కాళిదాసు గారు చెప్తారు, రాసుకొచ్చే నా మాట కూడా, పశ్చాత్తు ఉమాఖ్యాం సుదతి జగామ, పశ్చాత్ ఉమాఖ్యాం సుదతి జగామ అని కదా. కాబట్టి ఉమా అనే ఆఖ్యను, ఆ పేరును
ఆ సుదతి ఆ కన్నెపిల్ల పొందింది ఆ పార్వతీదేవి అని అంటారు కాళిదాసు గారు. ఆ సందర్భంలో ఉమా అని వాల్మీకి మహర్షి మనకి ఉపదేశం చేశారు. ఇంతేనా? ఇందుకోసమేనా ఇంతసేపు లాగి ఇంతసేపు చెప్పుకుని రామలక్ష్మణులు ఇద్దరు చాలా బాగా చెప్పారు గురుగారు అని అభినందించడం వగైరా ఇదంతా అంటే అక్కడ చెప్తారు ఉమా. మళ్ళీ ఒకసారి గమనించండి క్షణం. ఒకదానికి ఉ అంటే భో మా తపస్యాంకురు అని చెప్పి అర్థం చెప్తే, మరొక దానికి ఉ అన్నదానికి ఏకాక్షర కోశం పరిశీలిస్తే తెలుస్తుంది పరమశివుడు అర్థం. ఉ అంటే ఆ పరమశివుణ్ణి మాతి మిమీతేవా అని అన్నారు. ఆ పరమశివుడు ఇంతటివాడు అని తేల్చి చెప్పేంత ప్రయత్నం చేసింది. అంటే మహాతపస్సు చేశాడు పరమశివుడు అని నిన్నటి రోజున మనం వివరించుకున్నాం. ఆ పరమశివుణ్ణి మించిన తపస్సు చేసి నీ తపస్సు ఇంత అని చూపించాలని ఆ పరమశివుడికే ఒకనొక కొలబద్దలాగా ఉన్నటువంటి ఉత్తమురాలు ఆమె కనుక ఉమా ఒక మాట చెప్పారు. ఇంకొక మాట అన్నారు, ఇంతటి కష్టం పడడానికి కారణమేమండి అంటే మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. మనస్సు ఒక దగ్గర బలంగా లగ్నమైనప్పుడు, నాకు అదే కావాలి అని అనిపించినప్పుడు ఏ చిన్న చిన్న విషయాలు మనస్సుని ఆకర్షించలేవు, ఆకట్టుకోలేవు అని అనుకున్నాం కదా. ఇప్పుడు అమ్మా నాన్నలు, నీడపట్టు, హాయిగా రాజభోగాలు వీటన్నింటినీ విడిచిపెట్టి ఆ ఎండలో చుట్టూతా అగ్నుల్ని పెట్టుకున్నట్లుగా పైనుంచి సూర్యుడు వేడి దంచేస్తుంటే 4 వైపులా 4 హోమగుండాలు, పైనుంచి సూర్యుడు పెద్ద నిప్పుకుండంలాగా ఉన్న సందర్భంలో పంచ అగ్నుల మధ్యలో కఠోరమైనటువంటి దీక్షతో కాలి బొటని వేలి మీద నిలబడి అన్నట్లుగా ఆ తపస్సు చేయడానికి కారణమేమంటే నావాడు నాకు దక్కాలి, నావాడు నాకు సొంతం అవ్వాలి, నావాడు నన్ను సొంత వస్తువులాగా చూసుకోవాలి. స్వామి అన్నదానికి అర్థం ఇదే కదా. యజమాని యొక్క స్వం సొత్తు ఈ అర్ధాంగి ఇల్లాలు కనుక ఎంత ప్రయత్నం చేసి ఉండకపోతే శివుడు అర్ధాంగిగా స్వీకరిస్తాడు. ఆనాటి నుంచి అర్ధాంగి అర్ధనారీశ్వరుడు అనే మాట లోకంలోకి చలామణిలోకి వచ్చేసిందో గమనించండి. కనుక ఎప్పుడైతే ఎయిమ్ అంటారు కదా, దృష్టి, లక్ష్యం అక్కడ ఉందో ఇదేది పెద్ద కష్టం కాలేదన్నమాట. ఈ అంతరార్థం, ఈ తాత్పర్యం అంతా చెప్పడం కోసం వాల్మీకి మహర్షి చెప్పిన మాట పార్వతి అనో, ఇంకా హైమవతి అనో, ఇంకా మరొకటి కాకుండా ఉమా అని ఒక మాట చెప్పారు. అంటే అక్కడ అంటారు శివం మన్యతే పతిత్వేన. అదే తపస్సు, అదే సంకల్పం, అదే భావన, అదే ఆలోచన. నాకు పరమశివుడే భక్తుడు, పతిగా రావాలి, భర్తగా రావాలి. ఎందుకంటే నారద మహర్షి చెప్పినటువంటి రేఖా, ఈ సాముద్రికం వగైరా వీటిని బట్టి ఒకలాంటి వాడు నాకు భర్తగా రావడం, ఇలాంటి లక్షణాలు అన్నీ ఉన్న వాళ్ళలో ఉత్తముడుగా ఉన్నటువంటి వ్యక్తి అంటే పరమశివుడే కావడం, అప్పుడు ఈ జాతకము అమలయ్యేలాగా, ఈ లోకోత్తరమైనటువంటి వ్యక్తి నాకు భర్తగా కలిగేలాగా, అటు ఇటు రెండూ కలిసి వచ్చేలాగా ఉంటుంది అని కదా నారదులు ఉపదేశం చేశారు. కనుక ఆ శివపంచాక్షరినే జపం చేసుకుంటూ అంత కష్టాన్ని తట్టుకుంటూ అంత మాదిరిగా ఆ తపస్సు చేసింది అంటే దానికి తాత్పర్యం శివం మన్యతే. మనస్సులో ఆ శివుణ్ణే తలుచుకుంటూ ఉన్న సందర్భంలో ఇవేవి పెద్ద కష్టాలు కాలేదు కనుక ఉమా అని ఒక పేరు చెప్పారట. కనుక శివం మాతి మిమీతేవా మన్యతే పతిత్వేన అని 3 అర్థాలు చెప్తారు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తారు. ఏమనంటే ఇన్ని అంతరార్థాలని మనస్సులో పెట్టుకునే మహర్షి మనకి ఆ ఉపదేశం చేస్తారు. అవతి ఊయతేవా ఇది ఉమా అని ఒక మాట చెప్తారు. అవతి అన్నదానికి, ఉమా అన్నదానికి అర్థం అవతి అని అన్నమాట. అంటే ఏమి అంటే సకల ప్రపంచాన్ని రక్షించేది, సకల ప్రపంచాన్ని రక్షించుకునేది, సకల ప్రపంచ రక్షణ కోసం దేన్నైనా త్యాగం చేసేది. ఇలాంటి అర్థాలన్నీ మనకు ఆ ముందు రాబోయే కథలు వస్తాయన్నమాట. కనుక ఇన్ని మాతృత్వం, ఇంత అమ్మతనం, ప్రపంచమంతా కూడా నా సంతతే అనేటటువంటి ఒకనొక వాత్సల్యం నిండి లోక సంరక్షణం కోసం ప్రతి స్త్రీ, సగటు స్త్రీ కోరుకునేటటువంటి దానిని కూడా త్యాగం చేసినటువంటి మహనీయ మూర్తి కనుక ఉమా అని ఒక మాట చెప్పారు. ఇంకొక మాట అన్నారు. ఏమనంటే ఊయతే అని ఒక మాట చెప్తారు. అంటే శబ్యతే. ఇంత గొప్పతనం ఉంది కనుకనే ప్రతి వ్యక్తి ఎక్కడైనా కష్టం వస్తే, ఎక్కడైనా బాధ కలిగితే
అమ్మా అని అనిపించేలాగా దుర్గే 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 అని స్మరిస్తూ ఉంటారు భక్తులంతా. అలా స్మరించినంత మాత్రం చేతనే రక్షించేస్తుంది కనుక దుర్గా స్వరూపంగా ఉన్న ఆమె ఉమా అన్నదానికి అర్థమని దుర్గే స్మృతాహరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతామతిం అతీవ శుభాందదాసి అని మొదలుపెట్టి చెప్తారు. అమ్మా, నా దారిద్ర్యాన్ని కానీ నా దుఃఖాన్ని కానీ నేను ఎవరికీ చెప్పుకోలేని నా భయాన్ని కానీ పోగొట్టే వాళ్ళల్లో నీకంటే వేరు ఎవరైనా ఉన్నారా? కనుక ప్రాతస్సముత్థాయ తవ ప్రియార్థం సంసారయాత్రామనువర్తయిష్యే అని మొదలుపెట్టి చెప్తారు కదా. ప్రొద్దుటే నిద్ర లేచిన దగ్గర నుంచి రకరకాల పరిస్థితులు, స్పర్ధలు, తిరస్కారాలు, కలి దోషాలు, భయాలు, ఈ రకమైనటువంటి వీటన్నింటిలోనూ గిరగిరా కొట్టుకు తిరుగుతూ ఉంటే నీ దయ ఒక్కటి ఉంటే అప్పుడు నేను నిలబడగలుగుతాను, తప్ప లేతే ఎగిరిపోతానమ్మా. కనుక అని తెల్లవారి లేచిన దగ్గర నుంచి మొట్టమొదట ఎవరి గురించి నోరు పలుకుతుందో, ఎవరి గురించి నోరు పలికితే అతడికి పరిపూర్ణమైనటువంటి రక్షణ వస్తుందో, ఆ పార్వతీపతిగా ఉన్నటువంటి ఆ పరమశివుడు ఎవరిని ఆరాధిస్తే ఎక్కువ సంతోషపడతాడో ఆమెయే ఉమా అని వివరం చెప్తున్నాను. కనుక ఇలాంటి ఉమా గొప్ప పరమశివుణ్ణి భర్తగా పొందడం కోసం తపస్సు చేసిన సందర్భంలో, గొప్ప పరమశివుడి తపస్సే లోకంలో అందరూ గొప్ప తపస్సు అని అనుకునే సందర్భంలో ఆ తపస్సుకి మించిన తపస్సు చేసి మొత్తం కన్యకలు అందరికీ కూడా లోకంలో మంచి సంతతి కలగాలి అంటే, మంచివాడు భర్తగా రావాలి అంటే మీకు ఇదే మార్గం అని తరుణోపాయం బోధించినటువంటి తల్లి కాత్యాయని వ్రతం చేస్తే లొంగని దోషం అనేది ఉంటుందా? పోగొట్టుకోలేని ప్రభావం, దుష్ప్రభావం అనేది ఉంటుందా? పరిచయస్తులందరికీ చాలామందికి తెలుసు ఆ మాట. కనుక ఆ అమ్మవారు అంతటి ప్రశస్తమైనటువంటి పనికి సిద్ధపడి ఆ పరమశివుణ్ణి భర్తగా పొంది, మరి ఆ తర్వాత ఏం జరిగిందో మరి ఈరోజు సమయం మించిపోయింది కదా, రేపటి రోజున చెప్పుకుందాం. ఒకేసారి పూర్తి చేసేసుకోవాలి అని అనుకుంటే మనకి సమయం ఉండాలి, సమయానుసారంగా చెప్పుకోవాలి అని అనుకుంటే మనకి ఓపిక ఉండాలి. ఆ పరమాత్మ మనకు రెండవ దాన్ని ప్రసాదించాలి అని ఇప్పటి కథకు ముగింపుగా ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉపసంహరిస్తున్నాను. ఒక ముఖ్యమైన అంశం ఇంతకుముందు అనుకున్నాం. 36, 37, 38వ సర్గ పూర్తయిన తరువాత సుమారుగా అనుకుంటాం మళ్ళీ కార్యకర్తలు చెప్తారు అఖండ పారాయణం చేసుకోవాలి అని. లోకంలో ఏ ఆడపిల్ల ఏ పోకిరి వల్ల, ఏ దుర్మార్గుడి వల్ల బాధలకి గురి కాకూడదు, ఇబ్బంది పడకూడదు. కుశనాభ కన్యకల వృత్తాంతం. లోకంలో కుజదోషమనో, మరొక గర్భదోషమనో, మరొకటో ఏదైనా కారణం చెప్పండి, దేనివల్ల సంతతి కలగలేదు అనే చింత ఏ ఇల్లాలికి ఉండకూడదు. నాకు పిల్లలు పుట్టారు కానీ ఏం లాభం, ఆ పక్కింటి వారి పిల్లవాడిలాగా గొప్పగా ప్రయోజకుడైతే బాగుండు అని చెప్పి లోటుతో దిగులుగా బాధపడేలాంటి స్థితి ఏ తల్లికి రాకూడదు. కనుక మంచి సంతతి కలిగి, ఆ కలిగినటువంటి సంతతి గొప్ప ప్రయోజకంగా ఉండి లోకాన్ని అంతని ఉద్ధరించేంతగా ఉండాలి అనేటటువంటి ఒకానొక మంచి తపఫలం ఈ సర్గల పారాయణం వల్ల, ప్రవచనం వల్ల, శ్రవణం వల్ల, మననం వల్ల కలుగుతుందని పెద్దలు చెప్తారు. చాలా గొప్ప రహస్యమైన విషయం ఏమంటే, మనం ఇప్పటికి ఎన్నో సర్గలు చదువుకున్నాం. సుమారుగా ఇది ఎంత 36 ఇన్ని సర్గల్లో ఈ సర్గ చదివితే ఇలా వస్తుంది, ఈ సర్గ ప్రవచనం చేస్తే, పారాయణం చేస్తే ఈ ఫలితం కలుగుతుంది అని వాల్మీకి మహర్షి ఎక్కడా చెప్పినట్లు కనపడలేదు. కానీ ఈ స్కందోత్పత్తి దగ్గర మాత్రం లోకంలో చాలా గొప్ప ఫలితాలు చెప్పారు. మళ్ళీ వివరంగా చెప్పుకుందాం. కనుక చాలా 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 పరమ ప్రశస్తమైనటువంటి ఘట్టం. కన్యకలుగా ఉన్నటువంటి వారికి, వివాహం అయినటువంటి వారికి, సంతానం కోసం ఎదురు చూసేటటువంటి వారికి, సంతానం పొందినటువంటి వారికి, వీరందరినీ ఒక కంట కనిపెట్టుకునేలాంటి ఇంటి పెద్దలకు పరిపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యం, సౌభాగ్యం, పుత్రుల యొక్క పరమ ఉచ్చస్థితి, వీటన్నింటినీ ప్రసాదించేలాంటి పరమ రమణీయమైనటువంటి ఘట్టం ఈ పార్వతీ పరమేశ్వర కళ్యాణ ఘట్టంతో మొదలవుతోంది. కృతోద్వాహే అనేలాంటి మాట మరి ఈరోజు సమయానుసారంగా ఇక్కడికి ముగించి తరువాత కథను ఓపికగా వినేలాగా పరమాత్మ మనల్ని అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. ఒక శ్లోకం పారాయణ చేసుకుందాము.
ఉక్తవాక్యే ఉక్తవాక్యే మునౌ తస్మిన్ ఉభౌ రాఘవ లక్ష్మణౌ ప్రతినంద్య కథాం వీరౌ ఊచతుః మునిపుంగవం ఉక్తవాక్యే మునౌ తస్మిన్ ఉభౌ రాఘవ లక్ష్మణౌ ప్రతినంద్య కథాం వీరౌ ఊచతుః మునిపుంగవం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే షట్త్రింశే సర్గే శ్లోకరత్నం గంగావతరణము, అదేవిధంగా కుమారస్వామి జననము మొదలైనటువంటి మహత్తరమైనటువంటి ఘట్టాలను మనం చెప్పుకోబోతూ ఉన్నాము. ఈనాడు ఉమా అనే పేరు పార్వతీదేవికి ఏ విధంగా వచ్చింది అనే విషయాన్ని చక్కగా తెలుసుకున్నాము. అక్కడ అవాప్యతే వా కథమన్యథాద్వయం తథావిధిం ప్రేమ పతిశ్చ అని అంటారు కాళిదాసు. అంటే పరమేశ్వరుడంతటి భగవంతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పతిగా పొందాలి అంటే, ఆ పతి కూడా ప్రేమపతి కావాలి అంటే మరి తపస్సు తప్ప వేరే మార్గమనేదే లేదు అని భావించినటువంటి ఆ పార్వతీదేవి ఎంతో కఠోరమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిందనమాట. మరి ఆ సన్నివేశములన్నీ కూడా అదేవిధంగా కుమారస్వామి జననము గంగావతరణం రాబోతున్నాయి. దానికి చెబుతారు ఆచంద్రార్కం వంశవృద్ధి యజమానస్య వైభవేత్ అని చెప్పి, ఈ ఘట్టాలు కనుక విన్నట్లయితే ఆచంద్రార్కము కూడా వంశాభివృద్ధి కలుగుతుంది అని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. కావున ఈ ఘట్టములన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఆలకించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఇక ఇప్పుడు ఈనాడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాన్ భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ స్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్విదితా ముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్
वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रोऽयन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधानास नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् यस्य वामकरोदरे मार्जये धातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशास्क्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्छिन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तम् मुक्तं सर्वादिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषाम् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् सीतरश्मिः भूलाभम् भूमिपुत्रः
सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरैषः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। नमो वेङ्कटेशाय। नमो वेङ्कटेशाय। नमो वेङ्कटेशाय। नमो वेङ्कटेशाय।